తమిళనాడులో టీవీకే అధినేత విజయ్ గెలుపు అందరినీ ఆశ్చర్యంలోకి ముంచెత్తింది. ఎందుకంటే అన్ని ఎగ్జిట్ పోల్స్ డిఎంకే లేదా ఏఐడిఎంకే వైపు చెప్తే ఒక్క యాక్సిస్ మై ఇండియా మాత్రమే విజయ్ ప్రపంచం సృష్టిస్తాడని చెప్పి చెప్పుకొచ్చింది. అయితే తెలుగు నేల నుంచి మాత్రం ఓ టీం చెన్నైకు తరలి వెళ్ళి ఖచ్చితంగా విజయ్ ప్రభావం చూపిస్తాడు, డిసైడింగ్ ఫ్యాక్టర్ లోనే ఉంటాడు అని చెప్పి చెప్పింది. అసలు అంత కరెక్ట్ గా ఎలా చెప్పగలిగారు? ఏ ఏ శాంపిల్స్ తీసుకున్నారు? విజయ్ ప్రభంజనాన్ని ముందే ఎలా అంచనా వేయగలిగారు అనేటువంటిదే ఇప్పుడు $1,000,000 ప్రశ్న. ఈ ప్రశ్నతో పాటు తమిళనాడులో విజయ్ ప్రభావం అంటే ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపడితే ఎలాంటి ఇంపాక్ట్ చూపిస్తాడు అనేటువంటి దానిపై ఇన్ డీటెయిల్ గా ఇన్ డెప్త్ గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ డాక్టర్ సుదర్శన్ బాలబోయినా, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఉస్మానియా యూనివర్సిటీ, onto the Dial News hot seat with Vijay Sadhu. సుదర్శన్ గారు నమస్తే. థ్యాంక్ యూ విజయ్ గారు. సుదర్శన్ గారు, నాకు తెలిసి మీరు ప్రొఫెసర్, అలాగే పూలే అంబేద్కర్ ఇన్స్టిట్యూషన్ కి డైరెక్టర్, దళితవాదాన్ని బహుజనవాదాన్ని బలంగా తీసుకెళ్తారు. ఈ కొత్తగా ఈ సెఫాలజిస్ట్ అవతారం ఏంటి? ఎందుకని తమిళనాడుకు వెళ్ళి విజయ్ కోసం మీరు సర్వే చేయాల్సి వచ్చింది ఏంటి? నాకు ముందు దీన్ని క్లారిఫై ఇచ్చిన తర్వాత విల్ గో టు ద డిబేట్. యాక్చువల్ గా ఇది కొత్తగా కాదు. ఫ్రమ్ లాస్ట్ 15-20 years ఐ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ స్టడీయింగ్ ద పొలిటికల్ బిహేవియర్. ఓకే. సో ఒకసారి కర్ణాటకలో కుమారస్వామి చీఫ్ మినిస్టర్ అయిన ఎలక్షన్ ఉంది కదా, ఆ ఎలక్షన్ అప్పుడు నాకు చాలా ఇంట్రెస్ట్ ఉండేను. అది అంటే కుమారస్వామి చీఫ్ మినిస్టర్ అవుతాడు అనే ఒక అజంప్షన్ ఉండే. అయితే చాలా మంది సీనియర్ జర్నలిస్టులు దెర్ ఇస్ నో ఛాన్స్ అని అన్నారు. కాకపోతే ఆ అలయన్స్ అనేటటువంటిది నన్ను చాలా బాగా ఇంప్రెస్ చేసింది. సో ఐ వెంట్ దేర్ ఫర్ 1 week అండ్ అంటే ఇక నా మెథడ్ ఎట్లా ఉంటది అనేది తర్వాత చెప్తాను. ఓకే. అయితే సడన్ గా నేను అనుకున్నట్టు కుమారస్వామి బికమ్ ఏ చీఫ్ మినిస్టర్ దేర్. సరే, అది షార్ట్ టైం అయినప్పటికీ నా ఎక్స్పెక్టేషన్ సక్సెస్ అయింది. తర్వాత ఇక్కడ ఒక ఆర్గనైజేషన్ ఎలక్టోరల్ స్టడీ మీద సెమినార్ పెడితే కూడా ఐ గేవ్ మై అబ్జర్వేషన్స్, అంటే ఎట్లా అయింది అనేది. ఓకే. తర్వాత మన తెలంగాణ ఎలక్షన్ లో కేసీఆర్ డిఫీట్ అవుతుండు అనేటటువంటి దాన్ని నేను వైడర్ ఒపీనియన్ తీసుకొని, అంటే ఈవెన్ నేను కాలేజ్లో ఉన్నా, బయట ఉన్నా, బయట మీటింగ్స్ కు పోతున్నా, ఐ హ్యావ్ ఏ హ్యాబిట్ ఆఫ్ ఎంక్వైరింగ్ పీపుల్ దట్ వాట్ దే లైక్, అంటే విచ్ పొలిటికల్ పార్టీ దే లైక్. తర్వాత ఏమైంది అని అంటే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ నేను మా పాపని బెంగళూరులో డ్రాప్ చేయడానికి కర్నూలు దగ్గర స్టార్ట్ చేసినాను. బెంగళూరు వైపు, బెంగళూరు సిటీలో కూడా నేను ఎంక్వైరీ చేసినాను ఆంధ్రప్రదేశ్ లో ఎవరు గెలుస్తారని. తర్వాత బెంగళూరు నుంచి కడప, అటు నుంచి నెల్లూరు, చిత్తూరు, అక్కడి నుంచి మళ్ళీ ప్రకాశం జిల్లా, గుంటూరు జిల్లా, కృష్ణా జిల్లా, చివరికి మా గుంటూరు నడికుడి దగ్గర నా ఎంక్వైరీ ఎండ్ అయింది. 9 రోజులు సర్వే చేసినాను. ఈ సర్వే లోపల కూడా ఏంటంటే జగన్ పిచ్చి పిచ్చిగా ఓడిపోతుండు అనేది నాకు వచ్చేసింది. నేను నా ఫేస్బుక్ లో కూడా పోస్ట్ చేశాను, సిబిఎన్ విల్ కమ్ టు ద పవర్ వన్స్ అగైన్ అని చెప్పి. అప్పుడు వివరాలు అడిగితే జగన్ కు 30 నుంచి 35 సీట్లు వస్తాయని అంటే నో వన్ బిలీవ్ ఇట్. యాక్చువల్లీ నాకు నాకు లేదు, నేను ఫేస్బుక్ లో పోస్ట్ చేసినాను, ఇప్పటికి ఉంది అది. నేను అన్నది ఆ టైంలో మీరు ఇలాంటి కామెంట్లు ఎదుర్కొని ఉంటారు అంటున్నాను. ఎగ్జాక్ట్లీ మీరే 30 సీట్లు అంటారు ఏంటండి అని. ఎగ్జాక్ట్లీ. అయితే అప్పుడు చాలా వండర్ అనిపించింది చాలా మందికి, ఇట్లా చెప్తా ఉన్నాడు ఏంది అని చెప్పి. వైడరు అంటే నేను వ్యవసాయ క్షేత్రాల్లోకి, కూలీల దగ్గరికి, రైతుల దగ్గరికి, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, కోర్టులు, కాలేజెస్, ఇవన్నీ చేసుకుంటూ పోయినాను. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాస్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్. తర్వాత తెలంగాణ లోపల పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు యాక్చువల్ గా మా అన్నయ్య కూతురు పెళ్లి ఉంటే కూడా పెళ్లి వదిలిపెట్టి నేను దాదాపు 8 రోజులు తిరిగినాను. 8 రోజులు తిరిగిన తర్వాత నేను రిజల్ట్ కు ముందు పోస్టింగ్ పెట్టినాను. ఇంకా యాక్చువల్ గా ఆంధ్రప్రదేశ్ ది చెప్పాలి ఒరిజినల్ గా. అంటే నేను ఒక 8 days బిఫోర్ నేను ఫేస్బుక్ లో పెట్టినాను. తర్వాత రవిప్రకాష్ వాళ్ళ టీవీ కాన్స్టిట్యున్సీ వైజ్ గా రిజల్ట్ డిక్లేర్ చేసింది 3 days బిఫోర్. తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్ అప్పుడు ఈ రోజు కూడా మళ్ళీ నా ఫేస్బుక్ లో ఉన్నది 8 బీజేపీ 8 కాంగ్రెస్ అని పెట్టాను. ఓకే.
ఎగ్జాక్ట్ గా 8 బీజేపీ వచ్చింది, 8 కాంగ్రెస్ వచ్చింది. తర్వాత 3 days ఢిల్లీ పోయినాను. ఢిల్లీ పోయిన తర్వాత ఢిల్లీలో కేజ్రీవాల్ ఈస్ గోయింగ్ టు డిఫీటెడ్ బై ద బీజేపీ అని చెప్పి అది కూడా పెట్టినాను. కేజ్రీవాల్ కూడా ఓడిపోయిండు. సరే, నా అజంప్షన్ ఒకటి ఉన్నది, జగన్ ఎందుకు ఓడిపోయిండు, కేసీఆర్ ఎందుకు ఓడిపోయిండు, కేజ్రీవాల్ ఎందుకు ఓడిపోయిండు అనడానికి నా థియరైజేషన్ ఒకటి ఉంది. అది నేను ఇప్పుడు ఇక్కడ అంటే అది నార్మల్ గా చెప్పేది కాదు, అది వేరే, అది కాస్ట్ కి సంబంధించినటువంటి విషయము. తర్వాత ఇప్పుడు ఇది చాలా మంచి సబ్జెక్ట్ మీరు చెప్పింది. నేను మీతో 1-to-1 చేస్తున్నా ఇంటర్వ్యూ. ఇఫ్ యూ పర్మిట్ మీ, ఇఫ్ యూ అలౌ మీ, విల్ సిట్ 1-to-1. Okay. Now actually why I am interested in Tamil politics, because I have many students from Tamil Nadu. More than మాకు ఒక 300 మంది స్టూడెంట్స్ ఇప్పటి వరకు తమిళనాడు వాళ్ళు నా ప్యాక్పెట్ ఇన్స్టిట్యూషన్ లో ట్రైనింగ్ అయిన వాళ్ళు ఉన్నారు. రెండోది ఏంటిది అంటే తమిళనాడు రాజకీయ నాయకులతోటి కొన్ని ఉద్యమ సంస్థలతోటి నాకు వ్యక్తిగతంగా పరిచయాలు ఉన్నాయి. ఈ పరిచయాల వల్ల ద్రవిడ రాజకీయాలు ఇంకా ఎన్ని రోజులు నడుస్తాయి అనేది నా మైండ్ లో ఒక క్వశ్చన్ ఎప్పటికీ. సో దాట్ అట్రాక్టెడ్ మీ టు స్టడీ ద తమిళనాడు పాలిటిక్స్. అయితే ఎప్పుడైతే విజయ్ అనౌన్స్ చేసి పబ్లిక్ మీటింగ్ పెట్టిండో, పబ్లిక్ మీటింగ్ లో యాక్చువల్ గా ఏం జరిగింది అని అంటే, విజయ్ ఎప్పుడైతే పెరియార్ పేరు తీసుకున్నాడో పెద్దగా స్పందన కనిపించలేదు. కానీ విజయ్ అంబేద్కర్ పేరు చెప్పినప్పుడు మొత్తం ఆ ప్రాంగణం లోపల విపరీతమైనటువంటి ప్రజల నుంచి ఒక పెద్ద అప్లాజ్ వచ్చింది. అంటే తమిళనాడులో పెరియార్ పేరు ప్రస్తావించిన దానికంటే కూడా అంబేద్కర్ పేరు ప్రస్తావించినప్పుడు వచ్చినటువంటి స్పందన యాక్చువల్ గా నన్ను అట్రాక్ట్ చేసింది. సో ఆన్ దట్ డే ఐ డిసైడెడ్ దట్ విజయ్ ని దళితులు ఏమన్నా పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారా అనేది చదవాలి అని నాకు బాగా ఇంట్రెస్ట్ అనిపించింది. అయితే ఒక 2 రోజులు పోయి వచ్చిన తర్వాత అనుకోకుండా ఏమైంది అని అంటే కరూర్ ఇన్సిడెంట్ జరిగింది. కరూర్ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అది విజయ్ మీదకి నెట్టడానికి మీడియా, మిగతా పొలిటికల్ పార్టీస్ ప్రయత్నం చేస్తున్నప్పుడు నాకేమనిపించింది అంటే కరూర్ ఇన్సిడెంట్ విజయ్ కి సానుభూతినిస్తుంది అని నేను అజంప్ట్ చేసినాను. అంటే జనరల్ గా దాన్ని అంటే ఆయన మీటింగ్ లో జరిగినప్పుడు ఆయనకు వ్యతిరేకత రావాలి కదా, కానీ నాకేమనిపించింది అంటే ఆ ఇన్సిడెంట్ విజయ్ కి చాలా హెల్ప్ అవుతుంది, విజయ్ పట్ల ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది అని నాకు అనిపించింది. దెన్ ఇమీడియట్లీ ఒక 1 month తర్వాత నేను ప్లాన్ చేసుకుని వెళ్ళినాను. ఒక రకంగా చెప్పాలి అంటే ఎలక్షన్స్ కు 4 months బిఫోర్, 4 months బిఫోర్ ఫస్ట్ ఫేజ్ సర్వే నార్త్ తమిళనాడు లోపల చేసినాను. నార్త్ సెంట్రల్ తమిళనాడు లోపల ఇది ఆల్మోస్ట్ 8 days స్టడీ చేసినాను. ఈ 8 days స్టడీ లోపల అక్కడక్కడ కొంచెం డిఎంకే మనకు కనిపించినప్పటికీ నేను అంటే క్రికెట్ గ్రౌండ్స్ లోపలికి పోయేది, ఊరి బయట గ్రౌండ్లలో ఆటలు ఆడుకుంటుంటారు కదా యూత్, అక్కడికి పోయేది. నా వీడియోలు ఉన్నాయి, ఇంకా ఫేస్బుక్ లో అవి కనిపిస్తా ఉంటాయి. తర్వాత బస్ స్టేషన్స్ కు పోయేది, రైల్వే స్టేషన్స్ కు పోయేది, బస్ స్టాప్లలో ఆగేది, హోటల్స్ లోకి పోయేది. నేను స్టే చేసిన హోటల్లో కూడా వర్కర్స్ తోటి, రిసెప్షనిస్ట్ తోటి, అంటే నేను అన్ని రోజులు ఎవరితోటి మాట్లాడినా ఆ విషయం తప్ప ఇంకా నాకు వేరే విషయం ఏమీ ఉండదు. సో ఐ గాట్ అన్ ఒపీనియన్ దట్ యంగ్స్టర్స్ పర్టికులర్లీ కొత్తగా ఓటు వచ్చిన వాళ్ళ నుంచి 35 నుంచి 40 ఏళ్ల వయసు వాళ్ళంతా కూడా దే వాంటెడ్ చేంజ్. ఇప్పుడు అందరూ చేంజ్ అని ఇప్పుడు మాట్లాడుతున్నారు విజయ్ని, కానీ నేను 4 months బిఫోరే మార్పుని కోరుతున్నారు. ఎందుకు ఈ 2 పార్టీలే ఉండాలి, డిఎంకేని కుటుంబ పార్టీగా, ఏఐడిఎంకేని ఒక కరప్టెడ్ పార్టీగా, అసలు వీళ్ళే ఎందుకు ఉండాలి, కొత్త వ్యక్తులు ఎందుకు రావద్దు అనేటటువంటిది యంగ్ జనరేషన్స్ లోపల విపరీతంగా ఉన్నది. పెట్రోల్ బంక్ ఓనర్స్, పెట్రోల్ బంక్ వర్కర్స్ తోటి కూడా మాట్లాడినాను. ఆ వీడియోలు కూడా నా ఫేస్బుక్ లో ఇప్పటికీ ఉన్నాయి. తర్వాత నాకు వచ్చిన క్లారిటీ ఏంటిది అని అంటే కరూర్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ బికమ్ యాజ్ అన్ అడ్వాంటేజ్ ఫర్ ద విజయ్. అప్పుడు ఏమనుకున్నారు అని అంటే స్టాలినే కరూర్ ఇన్సిడెంట్ చేపించిండు అని జనం లోపల ఒక ఒపీనియన్ ఉన్నది. అంటే నేను దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు, బట్ ప్రజల పల్సే మనకు ఇంపార్టెంట్. ఓటు ఎట్లా కన్వర్ట్ అవుతుంది అనేది నిజాల మీద ఉండదు, ప్రజల అభిప్రాయాల మీద మాత్రమే ఉంటుంది. సో ఆ తర్వాత 9 days తర్వాత ఐ టుక్ ఏ గ్యాప్. మళ్ళీ రీసెంట్ గా నేను రాజమండ్రి నుంచి చక్కగా చెన్నై పోయి, చెన్నై నుంచి స్టార్ట్ చేసి మదురై కాడ ఎండ్ చేసినాను. దాదాపు
సెకండ్ ఫేజ్ లోపల 60 కాన్స్టిట్యున్సీస్ కవర్ చేసినాను. ఫస్ట్ ఫేజ్ లోపల ఒక 60 అప్రాక్సిమేట్ గా ఒక 60 కాన్స్టిట్యున్సీస్, అంటే ఎక్కడ కాంచీపురం పైన మొదలయ్యి కోయంబత్తూరు దగ్గర ఎండ్ అయినాను నేను ఫస్ట్ ఫేజ్ లోపల. సెకండ్ ఫేజ్ లోపల చెన్నై దగ్గర స్టార్ట్ అయ్యి రామనాథపురం నుంచి కన్యాకుమారికి పోయి కన్యాకుమారి నుంచి తిరిగి మదురై దాకా వచ్చినాను. ఈ రెండిటి లోపల నాకు క్లియర్ గా విజిబుల్ అయింది ఏంటిది అని అంటే, ఈ మీడియా సర్వే ఆర్గనైజేషన్స్ అన్ని కూడా మేల్ శాంపిల్ ని తీసుకోవడం కొరకు ప్రయత్నం చేశారు. మేల్ శాంపిల్ ఓన్లీ అని చెప్పలేను, అంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది ఎందుకు వై దే కేమ్ టు దట్ డిఎంకే విల్ కమ్ టు ద పవర్ వన్స్ అగైన్ అని అంటే, కొంచెం రాజకీయ అవగాహన ఉన్న వాళ్ళు, జర్నలిస్టులు, టీచర్స్, ప్రొఫెసర్స్, లాయర్స్, తర్వాత మగ ఓట్ల మీద డిపెండ్ అయ్యి వాళ్ళు దే కేమ్ టు ఏ కంక్లూజన్. అయితే నేనేం చేస్తానంటే, నేను వీళ్ళందరినీ అవాయిడ్ చేస్తాను నా సర్వే లోపల. నేను జర్నలిస్ట్ల ఒపీనియన్ నాకు అవసరం లేదు, లాయర్ల ఒపీనియన్ అవసరం లేదు, పొలిటికల్ యాక్టివిస్ట్ల ఒపీనియన్ నాకు అవసరం లేదు, పొలిటికల్ పార్టీస్ లోపల ఏదో ఒక రోల్ ఉండినటువంటి వాళ్ళ ఒపీనియన్ కూడా నాకు అవసరం లేదు. అయితే నేను పోయే క్రమంలో అట్లాంటి వాళ్ళు ఏమన్నా దొరికితే తీసుకుంటాను వాళ్ళ ఒపీనియన్ కూడా, కానీ ఐ డోంట్ బిలీవ్ దట్ ఈస్ అ జెన్యుయిన్ ఒపీనియన్. ఎందుకు అని అంటే వాళ్ళు సహజంగానే బయాస్డ్ గా మాట్లాడతారు. ఈవెన్ మీడియా హౌసెస్ ఆల్సో, మీడియా హౌస్ లకు కూడా అదే ఉంటది. అందుకని నా శాంపిల్లో ఏంటిది అని అంటే, మాక్సిమము పొలిటీషియన్స్, మీడియా, లాయర్స్, రాజకీయ అవగాహన ఉన్న మనుషులను వదిలేసేసి సామాన్యమైనటువంటి మనుషులు. అంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు, శరవణన్ స్టోర్స్ లోకి పోయి నేను 2 గంటలు ఇంటర్వ్యూ చేసిన ప్రజలు. షాపింగ్ చేయలే. శరవణన్ స్టోర్స్ చెన్నై, ఇంకోటి పుతిలి ఏదో ఉంటది, ఒక పెద్ద షోరూమ్ అది చెన్నై లోపల. ఆ షోరూమ్ లకు పోయి కూడా అక్కడ కూడా ముచ్చట పెట్టటము, వర్కర్స్ తోటి ముచ్చట పెట్టడం, కస్టమర్స్ తోటి ముచ్చట పెట్టటము. నో, ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఆర్డినరీ ఓటర్ ఈస్ మై శాంపిల్. రాజకీయ అవగాహన ఉన్నటువంటి వాళ్ళు నా శాంపిల్ కింద రారు. అయితే వాళ్ళు చాలా మంది, అంటే రకరకాల పార్టీలతోటి ఉన్న వాళ్ళు, నేను ఈ అభిప్రాయం చెప్తున్నప్పుడు వాళ్ళు నాకు రివర్స్ కౌంటర్ వేసిన వాళ్ళు ఉన్నారు. నిన్న ఒక చాలా పెద్ద ప్రొఫెసరు, అకాడమికల్లీ ఈజ్ వెరీ గ్రేట్ ఇంటలెక్చువల్, నేను విజయ్ ప్రభంజనం అని పెట్టిన తర్వాత ఆయన నాకేం చేసిండు ఒక ఎమోజీ, లాఫింగ్ ఎమోజీ పంపించిండు. ఆయన లాఫింగ్ ఎమోజీ పంపిస్తే నేను డబల్ లాఫ్ ఎమోజీ ఆయనకు పంపించినాను. అయితే పాపం ఆయన రిజల్ట్ వచ్చిన తర్వాత చూసుకొని మరి ఏమనుకున్నాడు. ఇంకా చాలా మంది ఏం చేశారంటే, తమిళనాడు పాలిటిక్స్ గురించి నాకు నేర్పడం మొదలు పెట్టారు తమిళులు. అయితే నేనేమంటానంటే, ప్లేస్ ఈస్ నాట్ ద ఇంపార్టెంట్, హౌ యూ స్టడీ, వాట్ యువర్ మెథడాలజికల్ టూల్స్, టెక్నిక్స్ ఓన్లీ విల్ డిటర్మైన్. అక్కడ పుట్టినంత మాత్రాన ప్రజల పల్సు తెలుసుకుంటారు అనేటటువంటి దాన్ని నేను ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయను. రెండవది, నా టీం లోపల కూడా, నా టీం మెంబర్స్ లోపల కూడా ఇంకా కొంచెము డిఎంకే అనేది ఒకటి ఉండే. అయితే ఫీల్డ్ పోయిన తర్వాత హాఫ్ ఆఫ్ దెమ్ వాళ్ళ నోషన్స్ బ్రేక్ అయిపోయినాయి. వాళ్ళు డిఎంకే అని అనుకున్నారు, కానీ డిఎంకే కాదు అని. ఒక ఇద్దరేమో ఏఐడిఎంకే వస్తుందని, నేను అన్నాను ఈ రెండు రావు, యూత్ మైండ్ సెట్ కంప్లీట్ గా చేంజ్ అయిపోయింది. అంటే నేను ఇప్పుడే ఒక ఉపన్యాసం ఇస్తున్నప్పుడు మాట్లాడాను. ఇప్పుడు తెలంగాణలో నేను కరీంనగర్ లో ఉన్నాను ఈ క్షణం లోపల. కరీంనగర్, వరంగల్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ లోపల ఒకప్పుడు నక్సలిజం అనేటటువంటిది చాలా ప్రైమ్ పొజిషన్ లోపల ఉండే, యువతని చాలా బలంగా ఇన్ఫ్లుయెన్స్ చేసేది. ఇలా మీరు వచ్చి యువత తోటి నక్సలైట్ల గురించి మాట్లాడండి, వాళ్ళని దొంగలని మాట్లాడేటట్టుగా ఉన్నది. అయితే ద్రవిడ ల్యాండ్ లోపల కూడా నేను అబ్జర్వ్ చేసింది ఏంటిది అని అంటే, అసలు ద్రవిడియనిజం అనేటటువంటిది ఈ 40 ఏళ్ళు కొనసాగటమే ఒక గ్రేట్. ఇంకొకటి ఏంటిది అంటే, ద్రవిడవాదము ఈ మాత్రం అక్కడ 40 ఏళ్ళు బతికున్నది అని అంటే, ఏఐడిఎంకే లాంటి ఒక పార్టీ రావడం వల్ల వేరే వాళ్ళకు స్పేస్, అంటే నేషనల్ పార్టీస్ కి స్పేస్ ఇవ్వకపోవడం వల్ల ద్రవిడవాదం బతికింది. అంటే అది బతకడానికి కూడా కారణము ద్రవిడవాదం లోపల బలహీనత ఉండే ఒక పార్టీ రావడం వల్ల. నేషనల్ పార్టీ వచ్చి ఉంటే అది ఎప్పుడో చచ్చిపోయి ఉండేది. రైట్. కానీ ఇప్పుడు లేటెస్ట్ గా నాకు అర్థమైంది ఏంది అని అంటే, యంగ్ జనరేషన్ ఈజ్ నాట్ రియల్లీ సీరియస్ అబౌట్ హిందీ లాంగ్వేజ్,
ఈ విషయాల గురించి అసలు ఏమి లేదు. అది కేవలం మనం మీడియాలో చూసుకోవటము అది అనిపిస్తుంది కానీ యువకుల దగ్గరికి పోతే సింగిల్ ఫార్ములా ఒక్కటే, చేంజ్ కావాలి, ఓకే. చేంజ్ కావాలి, అంతే. అయితే ప్రధానంగా నేను ఎందుకు ఈ కంక్లూజన్ కి వచ్చినానంటే విజయ్ గారు, నాకు 3 శాంపిల్స్ విచ్ ఆర్ హైలీ ఇగ్నోర్డ్ బై ద మెయిన్ స్ట్రీమ్ సర్వేయర్స్. ఒకటి స్త్రీలని నెగ్లెక్ట్ చేశారు, ఓకే. రెండవది దళితుల్ని నెగ్లెక్ట్ చేశారు, మూడవది యూత్ వాళ్ళు విజయ్ అని చెప్తున్నప్పుడు కూడా పిల్లగాళ్ళు కాలేదో అనుకుంటారు కానీ జనం లోపల అది పిల్లల వైపు కొత్తగా ఓటు వచ్చే వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటారు అని చెప్పి నెగ్లెక్ట్ చేశారు. యాక్చువల్ గా మీరు విజయ్ ప్రభంజనం ఖచ్చితంగా ఉంటుంది అని చెప్పడమే ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్. ఎలా ఉంటుందో అనేటువంటిది మీరు ఇప్పుడు చెప్పినటువంటి 3 పాయింట్లు చాలా క్లియర్ గా క్లారికట్ గా క్రిస్టల్ గా చెప్పారు. మహిళా ఓటర్లు ప్రభావం చూపిస్తారు, దళిత సమాజం ఓటర్లు ఒక పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుంది, వీళ్లతో పాటు యూత్ మొత్తం అంతా కూడా విజయ్ కి పట్టం కడతారు. విజయ్ గనక ప్రపంచం సృష్టిస్తే ఈ 3 అంశాలే కీలకం అని చెప్పారు. ఈ 110 సీట్లు వరకు వచ్చింది కదా ఇప్పుడు, మీరు అబ్జర్వ్ చేసిన ఆ 3 అంశాలే కీలకమా, ఇంకేమైనా ఉన్నాయా? అంటే ఇప్పుడు నేను సింపుల్ గా ఉమెన్ విజయ్ని ఇష్టపడుతురు అనటానికి యాక్చువల్ గా విజయ్ సినిమాలలో ప్రతి సినిమా లోపల దాదాపు ఉమెన్ ని ప్రొటెక్ట్ చేసేటటువంటి ఒక క్యారెక్టర్ ని బిల్డ్ చేస్తాడు. రెండవది 80 ఏండ్ల ఉమెన్ ని కలిస్తే నాకు పెద్ద కొడుకు వస్తుండు అని అన్నారు. 20 ఏళ్ళు దాటిన ఉమెన్ తోటి మాట్లాడుతున్నప్పుడు విజయ్ కెన్ గివ్ ద సెక్యూరిటీ టు ద ఉమెన్ అని అన్నారు. అంటే నిజానికి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అని అంటే ఈ 2 స్టేట్మెంట్లతోటి నిరాదరణకు గురి అయినటువంటి పెద్ద వయసు స్త్రీలు విజయ్ ఏదో వాళ్ళకి ఆదరణ ఇవ్వగలుగుతాడు అనేది ఒక బిలీఫ్. రెండవది తమిళనాడు లోపల స్త్రీలకు భద్రత లేకుండా పోయింది. అంటే అది నేను చెప్పట్లేదు, నాకాడ స్టాటిస్టికల్ రిపోర్ట్ ఏమీ లేదు, కానీ వాళ్ళు అంటే మెజారిటీ యంగ్ ఉమెన్ టోల్డ్ దట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ సెక్యూరిటీ, విజయ్ కెన్ ప్రొవైడ్ ఇట్ అని అన్నాను. మా అన్న అంటే జనరల్ గా పవన్ కళ్యాణ్ చూసినప్పుడు ఒక లవర్ ని అతనిలో చూసినట్టు కాకుండా విజయ్ ని ఇక్కడ ఒక సొంత అన్నలాగా, ఒక పెద్ద కొడుకులాగా, ఒక కొడుకులాగా చూసుకునేటటువంటిది వాళ్ళకి వచ్చింది. అంటే నిజానికి డిఎంకే ఉమెన్ కి 1000 రూపీస్ ఇస్తా ఉంది. అంటే అక్కడక్కడ బస్ స్టేషన్లు సెంట్రలైజ్డ్ ఏసీ చేయటము, రోడ్లు చేయటము, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయం లోపల డిఎంకే ఈజ్ గుడ్. రెండో విషయానికి వస్తే డిఎంకే పట్ల అంటే కొద్దిమంది ద్రవిడ సానుభూతి పరులకు నేను చెప్తున్నది డైజెస్ట్ చేసుకోలేకపోవచ్చు, కానీ చాలా ప్రాంతాల లోపల డిఎంకే పార్టీ ఎమ్మెల్యేస్ ఆర్ సప్రెసింగ్ మోస్ట్ ఆఫ్ ద దళిత్ పీపుల్. అది దళితుల భూముల్ని ఆక్రమించటము, ఎమ్మెల్యేలు దళితుల పైన అట్రాసిటీస్ జరగటము, ఇవి జరిగినాయి. తర్వాత నేను ఎవరెవరైతే కీలకమైనటువంటి మినిస్టర్స్ డిఎంకే గవర్నమెంట్లు ఉన్నారో వాళ్ళ నియోజకవర్గాలని ప్రత్యేకంగా ఎంపిక చేసుకొని తిరగటం కొరకు కూడా ప్రయత్నం చేసినాను. అంటే వేవ్ వస్తుంది అని నాకెందుకో ఒక ఫీల్ ఉండే. ఓడిపోతే మొట్టమొదట ఓడిపోయేదంతా మంత్రులే అయ్యి ఉంటారు. ఎందుకు అనంటే ఒక నెగటివ్ ని ఎక్కువ రెస్పాన్సిబిలిటీలో ఉండేటోడే రిసీవ్ చేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఒక సంస్థలో పనిచేస్తున్నప్పుడు దాంట్లో అత్యంత కీలకమైన స్థానంలో ఉన్నవాడు మొదటి రెస్పాండ్ అవుతాడు, రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటది. కాబట్టి మంత్రుల పైన దీని ఎఫెక్ట్ చాలా కీలకంగా ఉంటుందన్న ఉద్దేశంతో సుమారు నాకు అంటే పేర్లు సరిగా గుర్తులేవు కానీ 8 మంది మంత్రుల నియోజకవర్గాలని తిరిగి వచ్చాను. అక్కడక్కడ 1-2 సంబంధించి తప్ప మెజారిటీ స్థానాల లోపల డిఎంకే పట్ల దళితుల లోపల తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఇక యువకులు అంటే ఇది ర్యాండమ్, నేను యువకులు కులంతో సంబంధం లేకుండా దేనితోటి సంబంధం లేకుండా ఉన్నారు. జనరల్ గా మనము తమిళనాడు రాజకీయాలని చూస్తే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి, ఎక్సెప్ట్ కామరాజ్ నాడార్, ఆ తర్వాత వచ్చిన చీఫ్ మినిస్టర్స్ అంతా కూడా అత్యంత బలమైన కులాలకు సంబంధించిన నాయకులు కాదు. అంటే ఇప్పుడు ఏఐడిఎంకే పాత చీఫ్ మినిస్టర్
పన్నీర్ సెల్వం తప్ప ఉమ్, మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆర్థికంగా, రాజకీయంగా, సంఖ్యాపరంగా అత్యంత కీలకమైన రాజకీయ పార్టీలకు సంబంధించిన వాళ్ళు కాదు. ఓకే. అనాదురై ఆయన కులం చాలా బలహీనమైంది. కరుణ ఆయన కులం బలహీనమైంది. స్టాలిన్ కులం బలహీనమైంది. ఎంజిఆర్ ఆయన కాస్ట్ కూడా సంఖ్యాపరంగా పెద్దగా ఇది కాదు. ఉమ్, జయలలిత బ్రాహ్మిన్ కావచ్చు, కాకపోతే ఆ బ్రాహ్మిన్ ఇంపాక్ట్ అనేటటువంటిది ఉంటుంది కానీ అదే మొత్తంగా రాజకీయాలని డిటర్మైన్ చేసేటటువంటి స్థాయి లోపల లేదు. ఉమ్, అట్లనే విజయ్ కూడా హీ కేమ్ ఫ్రమ్ వెరీ వెరీ మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీ. ఉమ్, వల్లాలియార్ కాస్ట్ కమ్యూనిటీ. నాకు అంటే ఆ తమిళ్ కాస్ట్ పేర్లు అన్ని ఎగ్జాక్ట్ గా తెలియదు. ఉమ్, వల్లాలియార్ అనే ఒక కాస్ట్ కమ్యూనిటీ ఉన్నది. దాంట్లో ఉపకులాలు కూడా చాలా ఉన్నాయి. ఈయన ఒక ఉపకులానికి సంబంధించిన వాడు. అయితే యువకుల లోపల ఎంత లేదన్నా సరే ఈ మతము, కులము అనే దానికంటే కూడా ఒక హీరోయిక్ ఫిగర్ ని వాళ్ళు ఆరాధిస్తున్నారు. ఓకే. అందులో ప్రధానంగా ఏంటిది అని అంటే విజయ్ ఫాదరు ఇతని కాస్ట్ ని తమిళ్ అని పెట్టిండు. ఎగ్జాక్ట్లీ. తమిళ్ ని కూడా ఒక కులము అనేటటువంటి ఒక అర్థం లోపల పెట్టిండు. ఉమ్, అయితే ఈ యువకుల లోపల ఏముంది అని అంటే విజయ్ ని బాగా వేధింపులకు గురి చేస్తుర్రు అనేటటువంటి దాన్ని పీపుల్ యంగ్స్టర్స్ ఆర్ హైలీ కన్విన్స్డ్. అవునా అవునా సార్? బాగా వేధింపులు 100%. ఇప్పుడు ఆయన వైఫ్ విషయము, వాళ్ళ కొడుకు బయటకు వచ్చేసి డిజోన్ చేసుకోవటము, తర్వాత త్రిషాని అంటే త్రిష విషయం లోపల కూడా పబ్లిక్ లో. అయితే నాకు ఒక అభిప్రాయం ఏంటిది అని అంటే అది నేను పవన్ కళ్యాణ్ నుంచి అబ్జర్వ్ చేసింది. అంటే పవన్ కళ్యాణ్ అంటే 3 మ్యారేజెస్ ఉన్నా సరే ప్రజలు ఏమి పెద్దగా దాన్ని క్రైటీరియాగా తీసుకోలేదు. ఎగ్జాక్ట్లీ. అసలు అది అంటే నువ్వు ఎట్లాంటి మ్యారిటల్ రిలేషన్స్ లో ఉంటావు అనేటటువంటిది విషయం కాదు అనేది పవన్ విషయంలో తేలిపోయింది. నేనేమనుకున్నానంటే త్రిష విషయం కూడా విజయ్ పట్ల ఇట్లా చేస్తే డిఎంకే ఎక్కువ నష్టపోతుంది అని నాకు అనిపించింది. అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి తప్పుడు పద్ధతుల్ని ఎంపిక చేసుకున్నాడో అదే తప్పుడు పద్ధతుల్ని కొన్నింటిని డిఎంకే కూడా అడాప్ట్ చేసుకున్నది అనేటటువంటి అభిప్రాయం నాకు కలిగింది. అందుకనే నేను త్రిష ఎఫెక్ట్ ను కూడా స్టడీ చేసిన. యంగ్ ఉమెన్స్ లోపల మాట్లాడుతున్నప్పుడు దెన్ ఎవర్ మైండ్ అబౌట్ ఇట్. అసలు అంటే వాళ్ళ రిలేషన్ అది పర్సనల్, దాన్ని మనం రాజకీయాల్లోకి ఎందుకు తీసుకొని వస్తాము ఇట్లా మాట్లాడిర్రు యంగ్ ఉమెన్. నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అంటే ఎప్పుడైనా సరే ఒక పొలిటికల్ అపోనెంట్ ని కౌంటర్ చేయాలి అని అనుకున్నప్పుడు కౌంటర్ కంటెంట్ రీచ్ ఎంత ఉంటది అనేది చూడాలి. ఇప్పుడు నేను విజయ్ సాధుని నేను కౌంటర్ చేయాలనుకుంటే ఆ కౌంటర్ కంటెంట్ ప్రజలు నమ్ముతారా లేదా అనే దాని నుంచి ఏ స్ట్రాటజీ తీసుకోవాలో తీసుకోవద్దని ఆలోచన చేయాలి. అయితే వీళ్ళు చాలా బ్లైండ్ గా అంటే అన్నెసరీ కంటెంట్స్ ని తీసుకొని కౌంటర్ చేయటం మొదలు పెట్టిన తర్వాత విజయ్ ఒక్కడే అయిపోయిండు పాపము అనేటటువంటిది ఉన్నది. అంటే యాక్చువల్ గా విజయ్ కూడా ఏం చేసిండు అంటే కమ్యూనిస్టులకు, విసికే పార్టీకి, విజయకాంత్ వైఫ్ పార్టీని కూడా రిక్వెస్ట్ చేసిండు జైన్ గమ్మని. అంటే ఆయన 170, 160 దగ్గర ఆగిపోయి మిగిలినటువంటి ఒక 60 నుంచి 70 సీట్లు వీళ్ళందరికి పంచడానికి సిద్ధపడ్డాడు. కూటమిగా వెళ్దాం అనుకున్నాడు, వాళ్ళు కలిసి వస్తే అనుకున్నాడు. ఎగ్జాక్ట్ గా కాంగ్రెస్ తోటి పోవాలనుకున్నాడు, కమ్యూనిస్టుల తోటి పోవాలనుకున్నాడు, విజయకాంత్ వైఫ్ పార్టీ తోటి కూడా పోవాలి అని అనుకున్నాడు. కానీ వీళ్ళందరినీ ఒక పెద్ద గ్రాండ్ అలయన్స్ కట్టడం లోపల స్టాలిన్ చాలా ఇంటలెక్చువల్ అనేటటువంటి ఒపీనియన్ రాజకీయ నాయకులు, రాజకీయ విశ్లేషకుల మధ్యన ఉన్నది. అయితే నా అభిప్రాయం ఏంటిది అని అంటే నీ అలయన్స్ ఎంత గ్రాండ్ గా ఉన్నా ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేయనప్పుడు గ్రాండ్ అలయన్స్ కెనాట్ సర్వైవ్ యువర్ పాలిటిక్స్. సుమారు 23, 24 వివిధ రకాల పార్టీలు, సంఘాలు కలిపి డిఎంకే అలయన్స్. 6, 7 పార్టీల అలయన్స్ ఏఐడిఎంకేది. తర్వాత సీమాన్ నాన్ తమిళర్ కచ్చి ఆయన కూడా ఇండివిజువల్ గా పోయిండు. అంటే యాక్చువల్ గా నేను ఇప్పుడు చూడలేదు బికాస్ ఆఫ్ మై బిజీ స్కెడ్యూల్. ఆయనకు లాస్ట్ టైం 6% దాకా ఓట్ బ్యాంక్ ఉండే. మరి ఇప్పుడు ఆయన ఓట్ బ్యాంక్ కూడా పోవచ్చు. ఎందుకు అని అంటే నేను పెట్టిన దాంట్లో చాలా క్లియర్ గా ఏం ఎక్స్ప్లెయిన్ చేసినాను అని అంటే హైయెస్ట్ ఓట్ బ్యాంక్ ట్రాన్స్ఫార్మింగ్ ఫ్రమ్ డిఎంకే
అవును. సెకండ్ లెవెల్ అనేటటువంటిది ఏఐడిఎంకే, థర్డ్ లెవెల్ అనేటటువంటిది సీమాన్ నుంచి పోతుంది అనే విషయాన్ని పెట్టినాను. అవును. నిజమే. సో ఇక్కడ పాలసీస్, పబ్లిక్ వెల్ఫేర్ అనేటటువంటిది ఇంపార్టెంటే అయినప్పటికీ హ్మ్. ఏఐడిఎంకే కూడా చాలా పాలసీస్ ని చెప్పింది. వాళ్ళు ప్రతి ఇంటికి ఫ్రిడ్జ్ కొనుక్కున్నా, కూలర్ కొనుక్కున్నా, ఏసీ కొనుక్కున్నా ఒక ఆ, కూపన్. మీరు ఒక ఏదైనా ఒక కొనుక్కుంటే కూపన్ కూపన్ ఇస్తాం. ఇస్తాను. ఆ! అవును. కూపన్ ఇస్తాను. తర్వాత మన సీమన్ ఏమంటాడనంటే అసలు ఇట్లాంటి పబ్లిక్ పాలసీస్ అన్నిటిని కంప్లీట్ గా నేను యాక్సెప్ట్ చేయను, వాటిని అన్నిటిని ఎత్తేసేయాలి. కేవలము ఎడ్యుకేషను, హెల్త్, డ్రింకింగ్ వాటర్ ఇట్లాంటివి ఫ్రీగా ఉండాలి. మిగిలిన అన్ని కూడా మనము ఇండిపెండెంట్స్ గా ఓటర్స్ ని మార్చడం వల్ల వాళ్ళకు అంటే కన్జ్యూమర్ కెపాసిటీ బిల్డ్ చేయాలి అని చెప్పి ఆయన మాట్లాడటం. ఎన్వైరన్మెంట్ ఇప్పుడు మనం కొన్ని సినిమాలలో హ్మ్. మనము అనార్గానిక్ ఫుడ్ తింటున్నాము, కూరగాయలు, మాంసము ఇట్లాంటి అప్పుడప్పుడు మనోళ్ళు వీడియోలు చూస్తుంటారు చూడండి. అసలు ఈ ఐడియాస్ ని సీమాను రాజకీయాలకు, పర్యావరణానికి ముడిపెట్టి మాట్లాడటం మొదలు పెట్టాడు. ఓకే. ఓకే. ప్రధానంగా నేను ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ ఉమెన్ ఓటర్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఒపీనియన్ షేర్ చేసుకోలేదు. మాకు కూడా హ్మ్. మేము ఉమెన్ అడిగిన దాంట్లో కేవలం 60% ఉమెన్ ఈజ్ ఓపెన్ టు షేర్ దేర్ ఒపీనియన్. హ్మ్. అదర్ 40% ఉమెన్ మమ్మల్ని అంటే ఎందుకు చెప్పాలా మీకు, ఆ టైం వచ్చినప్పుడు మేము ఎక్కడనో ఎవరికో ఒకరికి ఓటేస్తాం, నువ్వెందుకు అడుగుతున్నావు, నువ్వు డిఎంకే నుంచి వచ్చినవా, ఏఐడిఎంకే నుంచి వచ్చినవా, ఇట్లాంటి క్వశ్చన్స్ కూడా బాగా ఫేస్ చేసుకున్నాము. మీకు చెప్తే ఆశ్చర్యపోతారు. ఒక దగ్గర ఏమైందనంటే మనోళ్ళు పోయిర్రు, ఇద్దరు ఆటోలో కూర్చున్నారు, ఒక ఆమెను అడిగిర్రు, ఇంకొక ఆమె దానికి రివర్స్ గా రెస్పాన్స్ ఇచ్చింది. మళ్ళీ ఇంకొక అయితే వాళ్ళు ఇద్దరు జుట్లు పట్టుకొని కొట్టుకున్నారు. మా వాళ్ళు ఆ నుంచి పరారయ్యి ఇంకా నయం చాలా మనల్ని అంటే కొట్టలేదు, చాలా సంతోషించాలా. లేదు కొట్టుకున్నారు వాళ్ళు అదే. ఆ వాళ్ళు ఫుల్ ఇంపాక్ట్ మన మీద కొట్టుకున్నారు. పడలేదు అంటున్నాను. మన టీం మీద పడలేదు కదా. ఎగ్జాక్ట్లీ అంటే చాలా డిఫికల్టీస్ ఉండే, కానీ ఎంత డిఫికల్టీస్ ఉన్నా నా శాంపిల్ అనేటటువంటిది కంప్లీట్లీ ఆర్గానిక్ కైండ్ ఆఫ్ శాంపిల్. అవును, అది నిజం. అత్యంత సాధారణమైన ఓటర్లు, నాకు లెక్చరర్లు, ప్రొఫెసర్లు, జర్నలిస్టులు వీళ్ళతోటి నాకు పని లేదు. మామూలు ఓటరు, వ్యవసాయ క్షేత్రంలోకి పోయినాను, కంపెనీలలోకి పోయినాను. కంపెనీలు మీరు ఆశ్చర్యపోతారు, కుర్చీలు తయారు చేసే కంపెనీ, వెల్డింగ్ తయారు చేసే కంపెనీ, షోరూమ్లకి అంటే ఒక మనిషి అట్లా ఖాళీగా కూర్చున్నట్టు కనపడితే ఇమ్మీడియట్ గా పోడు, మాట్లాడటము, చేయటము ఇది. అయితే ఒక్క మాట చెప్పి నేను ఫినిష్ చేస్తే, ఎందుకనంటే నేను మర్చిపోతున్నాము. అయితే నా స్టూడెంట్, తమిళనాడు స్టూడెంట్, డ్యూరింగ్ మై ట్రావెల్ దేర్ షీ వాంటెడ్ టు మీట్ మీ. అయితే నేను ఒక రోజు సుమారు 500 కిలోమీటర్లు ట్రావెల్ చేస్తున్నాను. దానివల్ల పాపం ఆమె నన్ను కలుసుకోలేక ఆమె 500 కిలోమీటర్లు ట్రావెల్ చేసి రిటర్న్ పోయి నాకు నిన్న మెసేజ్ పెట్టింది, డూ యూ రియల్లీ లైక్ విజయ్ అని అన్నాను. అంటే ఇది ఒక స్టడీ. నేను విజయ్ని నేనేమి ఇష్టపడను, నాకు విజయ్ రాజకీయాలతో నాకు సంబంధం లేదు. కానీ ఒకటే నేర్చుకోండి, బీయింగ్ యాజ్ ఎ స్టూడెంట్, ప్రొఫెషనలిజం అనేటటువంటిది చాలా జెన్యూయిన్ గా ఉండాలి. అస్సలు ఉండొద్దు. మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. 2 parties offered us to release their data as our survey report. In favor of them 2 పార్టీలు ఆఫర్ చేసినాయి. ఆఫర్ చేస్తే మన పిల్లలు సార్ మన క్రెడిబిలిటీ పోతుంది, మనకు వద్దు అని అన్నారు. ఆ క్రెడిబిలిటీ నిలబెట్టుకున్నారు కాబట్టి కదా సుదర్శన్ గారు ఈ రోజు మీతో హార్ట్ఫుల్ గా మాట్లాడగలుగుతున్నాను, లేకపోతే ఎందుకు మాట్లాడాలి, అంతే కదా. ఎగ్జాక్ట్లీ. సుదర్శన్ గారు, ఐ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. నా టైం కూడా తక్కువగా ఉంది. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అన్నమాట. విజయ్ ఎక్కడా కూడా కులం చెప్పుకోలేదు, విజయ్ ఎక్కడా కూడా మతం చెప్పుకోలేదు తన ఎలక్షన్ క్యాంపెయినింగ్ లో. కానీ ఇప్పుడున్నటువంటి ట్రెండ్స్ చూస్తే మీరు ఇచ్చినటువంటి ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ప్రకారం కూడా దళిత సమాజము ఓన్ చేసుకుంది అని. కులం చెప్పుకోకపోయినా, మతం చెప్పుకోకపోయినా దళిత సమాజం విజయ్ని ఎలా ఓన్ చేసుకుంది? కేవలం డిఎంకే మీద వ్యతిరేకతతోనే అది సాధ్యమైందా? ఇన్ కేస్ దళిత సమాజం విజయ్ని ఓన్ చేసుకొని ఉంటే.
కన్క్లూడ్ విత్ యువర్ ఆన్సర్. మీ ఆన్సర్తో కన్క్లూడ్ చేయండి. అయితే యాక్చువల్ గా నేను ఇంతకు ముందే మీకు చెప్పినట్టు ఏంటిది అని అంటే, విజయ్ కులం పట్ల తెలుగు ప్రాంతం లోపల రాంగ్ నోషన్ ఉంది. ఆయన ఎస్సీ అని కాదు. కాదా? దళిత్ కాదా? కాదు కాదు ఆయన కొంతమంది ఆయన మాల దళిత. అంటారు, కొంతమంది మాదిగ అంటారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ రాంగ్ నోషన్. అది తప్పు, అది ఓకే. పొరపాటు. అయితే ఇంతకు ముందు చెప్పినట్టు ఏంటిది అని అంటే, జనరల్ గా ఈ సినిమా ఇండస్ట్రీలో ఉండేటటువంటి వాళ్ళు కులము చెప్పుకోవటం వల్ల అభిమానుల మధ్యన చీలికలు వస్తాయి, తర్వాత వాళ్ళ కెరియర్ పైన కూడా ప్రభావం పడుతుంది అని చెప్పి వాళ్ళు మాక్సిమం దాన్ని హైడ్ చేయటం కొరకు ప్రయత్నం చేస్తారు. ఓకే. రెండవది, విజయ్ కుటుంబ నేపథ్యం లోపల కూడా ఆ తమిళ్ ప్రైడ్ అనేటటువంటిది ఒకటి ఉంటది. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ పెరియార్ ఇచ్చినటువంటి గొప్పతనం ఏంది అని అంటే, అంతా తమిళమే, వాళ్ళ మతము తమిళమే, కులము తమిళం అనేటటువంటి దాన్ని చెప్పుకోవటం వల్ల విజయ్ కి సంబంధించినటువంటి కులం చరిత్ర లేదు. రెండోది, వాళ్ళ పేరెంట్స్ ఇంటర్ కాస్ట్ మ్యారేజ్ కావటం వల్ల కూడా దానికి సంబంధించినటువంటిది లేదు. కానీ నేను త్రిచి ఈస్ట్ లోపల ఆయన కంటెస్ట్ చేసినప్పుడు అక్కడికి పోతే ఒక నలుగురు ఓటర్లు ఏం చెప్పిండ్రు అని అంటే, అతను మా కాస్ట్ అతను కాబట్టి మేము ఆయనకు ఓటేస్తాము అని అన్నారు. త్రిచి ఈస్ట్. అప్పుడు మేము అడిగినాను ఏం కాస్ట్ అని అంటే, ఇప్పుడు మీకు చెప్పినాను ఎగ్జాక్ట్ గా నేను చూడాల్సి వస్తుంది. వల్లాలియారో ఏదో ఉన్నది, ఆ కాస్ట్ పెద్దగా ప్రభావం చూపేది. అయితే నిజానికి కులం యొక్క ప్రభావం తమిళ రాజకీయాల లోపల, ఎమ్మెల్యేల స్థాయి లోపల, మినిస్టర్ల స్థాయి లోపల ఉంటది. చాలా ప్రధానంగా నాడార్సు, దేవర్సు, వన్యార్సు, దళితుల లోపల ఒక బ్రాహ్మణికల్లో టెండెన్సీ ఉండే ఒక కాస్ట్ ఉన్నది, దేవేంద్ర కుల వెల్లాలియార్. రైట్. వాళ్ళే దళితుల మీద అట్రాసిటీస్ చేస్తారు. వాళ్ళు మాకు రిజర్వేషన్ ని తీసేయాలి అని గొడవ చేశారు. మాకు రిజర్వేషన్ ఉండొద్దు, దాన్ని తీసేయాలి అని గొడవ చేశారు. రిజర్వేషన్ ఉంటే మేము ఎస్సీల లాగా చూడబడతాం, మాకు ఎస్సీ రిజర్వేషన్ వద్దు. అయితే ఒక్కొక్క ప్రాంతం లోపల ఒక్కొక్క కులం యొక్క ప్రభావం బలంగా ఉంటుంది. ముఖ్యంగా కొంగునాడు ప్రాంతం లోపల దేవర్సు, వన్యార్స్ యొక్క కాస్ట్ ప్రభావం ఉంటుంది. కానీ విజయ్ కాస్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ హిజ్ ఫిల్మ్ కెరియర్ ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్విజిబుల్. ఓకే. ఇట్ ఈస్ కంప్లీట్లీ ఇన్విజిబుల్. రెండోది, చిన్న కులానికి సంబంధించినటువంటి వాడు కాబట్టి దాన్ని బయటికి తీసుకొని వచ్చి తను కెరియర్ లో గాని పాలిటిక్స్ లో గాని దాంతో ఏం చేయలేడు. రెండవ విషయం రిలీజియన్ చెప్తాను. నేను ఫస్ట్ టైం పోయినప్పుడు విజయ్ ఒక హిందూ టెంపుల్ దగ్గర విజయ్ది పెట్టేసి దుర్గా ఏవో పెట్టేసేసారు. నేను దాన్ని పోస్ట్ చేసిన నా ఫేస్బుక్ లోపల. అంటే పాలిటిక్స్ అనేటటువంటిది బిలీఫ్ ని కూడా ఎట్లా ట్రాన్స్ఫార్మ్ చేస్తాయి అనేది. అయితే ఒక స్టూడెంట్ నాకు ఇవాళ పోస్ట్ పెట్టిర్రు. మతం విషయం లోపల వచ్చినప్పుడు ఎప్పుడైతే క్రిస్టియన్స్ కు, ముస్లిమ్స్ కు ఒక దగ్గర 3,000 మంది దళితులు ఇస్లాంలోకి కన్వర్ట్ అయ్యారు. అక్కడ చాలా పెద్ద గొడవ అయింది. ఆ విషయం లోపల విజయ్ ఏమి సపోర్ట్ చేయకుండా సైలెన్స్ గా ఉన్నాడు. కానీ ఇంకొక సందర్భం లోపల విజయ్ ఏం చేసిండు అని అంటే, భగవద్గీత చేతిలో పెట్టుకొని ఇదే నన్ను నడిపిస్తుంది అని చెప్పి ఒక దగ్గర మాట్లాడింది. మళ్ళీ అతనే అంబేద్కర్ కాన్స్టిట్యూషన్ అని మాట్లాడుతున్నారు. మీరు ఎట్లా అర్థం చేసుకుంటారు విజయ్ అని అంటే, నేను చాలా క్లియర్ గా చెప్పింది ఒకటే, రాజకీయాలని మనం చాలా ప్రాగ్మాటిక్ గా స్టడీ చేయాలి. We should not bring our beliefs, our thoughts, our ideology into the research. Research is different, my opinion. ఎవరికి అభిప్రాయాలు ఉండరు? ప్రతి ఒక్కరికి ఉంటాయి. మీకుంటది, నాకుంటది, ప్రతి ఒక్కరికి అభిప్రాయాలు ఉంటాయి. కానీ ఒక స్టడీ చేస్తున్నప్పుడు డాక్టర్ లాగా చేయాలి. డాక్టరు పేషెంట్ కు వైద్యం చేస్తాడు, పేషెంట్ కులం ఆధారంగా వైద్యం చేయకూడదు. సో అట్లాంటి స్టడీ ఇది. అందుకనే నేనేమంటున్నానంటే, బలహీనమైన కులము, బలహీనమైనటువంటి మత నేపథ్యం నుంచి వచ్చినప్పటికీ యువత చాలా రిసీవ్ చేసుకుంది. సినిమా అనేటటువంటిది అతనికి చాలా బాగా ఉపయోగపడినటువంటి ఒక సాధనం. చాలా మంది ఏమన్నారు అని అంటే, విజయకాంత్ కంటే కూడా ఇతను శక్తివంతుడు కాదు అని చెప్పారు. కానీ విజయ్ పోయిన ప్రతి చోట విజయకాంత్ పేరునే వాడుకున్నాడు. విజయ్ సార్, విజయకాంత్ సార్, విజయకాంత్ సార్, విజయకాంత్ సార్. కానీ విజయకాంత్ వైఫ్, సన్ వాళ్ళు డిఎంకే తోటి మెర్జ్ అయ్యారు. ఈవెన్ దే డింట్ ఎక్స్పెక్టెడ్ దాట్ ద సక్సెస్ ఆఫ్ ద విజయ్. ఐఎమ్ టెలింగ్ యూ వన్స్ అగైన్, ఫ్రమ్ ద బిగినింగ్ ఆన్వర్డ్స్ I have a curiosity that Vijay can bring some sort of the change in the Tamil politics.
ఒకటి అతని ఇనాగరల్ పార్టీ మీటింగ్ రోజు నాకు ఒక క్యూరియాసిటీ క్రియేట్ అయింది. ఉమ్, 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 అక్కడ నుంచి నా జర్నీ స్టార్ట్ అయింది. అంటే అంతకు ముందు చేసినప్పటికీ ఇది నాకు బాగా స్పెషల్ అని అనిపించింది. ఉమ్. మొదటిసారి అంటే నా స్టడీ పైన ఇంత పాపులర్ గా అందరికి తెలిసింది ఈ విషయంలో. బహుశా నేనేమనుకుంటున్నా అంటే అది విజయ్ కున్న పాపులారిటీ వల్లనే నా స్టడీ కూడా అట్లా పాపులర్ అయిందేమో. నేను మార్నింగ్ నుంచి సుమారు 20 కాల్స్ రిసీవ్ చేసుకున్నాను. ఎవ్రీబడి. రైట్ రైట్ సుదర్శన్ గారు, వాట్ థ్యాంక్ యూ. అబౌట్ మేబీ ఒక ఆర్గానిక్ సర్వే చేశారు, ఒక ఆర్గానిక్ ఒపీనియన్ మీరు ప్రజలకి చెప్పారు, ఎక్కడా కూడా లొంగుబాటు కాకుండా. ఎందుకంటే ప్రజల అభిప్రాయాల్ని ఉన్నది ఉన్నట్టు చెప్పటమే ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమైనది కావాల్సింది. సో దాన్ని మీరు వెలుగుచ్చారు. సో ఇది జూమ్ కాబట్టి నేను ఇంతటితో ముగిస్తున్నాను సుదర్శన్ గారు. మీరు హైదరాబాద్ వచ్చిన తర్వాత మనం కూర్చుందాం, చాలా డీటెయిల్ గా మాట్లాడాల్సినవి చాలా ఉన్నాయి. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ మచ్. థ్యాంక్ యూ విజయ్ గారు. థ్యాంక్ యూ.